జంగా కృష్ణమూర్తి టీటీడీ పాలక మండలి సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం చంద్రబాబుకి పంపారు. ఇటీవల తిరుమలలో జంటగా కృష్ణమూర్తి ట్రస్టుకు భూమి కేటాయిస్తూ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అయితే బోర్డు సభ్యుడిగా ఉంటూ తన ట్రస్టుకు భూమి కేటాయించుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. బోర్డు నిర్ణయాన్ని కేబినెట్ కూడా తప్పుపట్టింది. టీటీడీ నిర్ణయాన్ని రద్దు చేస్తామని వెల్లడించింది. ఈ పరిణామంతో జంగా కృష్ణమూర్తి మనస్తాపం చెందారు. బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మూడోసారి వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం చంద్రబాబు కల్పించారని జంగా కృష్ణమూర్తి తెలిపారు. దీనికి సీఎం చంద్రబాబుకి రుణపడి ఉంటా అన్నారు. నాపై అనేక ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆయన వాపోయారు. తన వల్ల సీఎం చంద్రబాబుకు ఇబ్బంది కలగకుండా ఉండాలని బోర్డు సభ్యుడిగా రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు జంగా. నాకు కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక, అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ ప్రభుత్వానికి కానివ్వండి, పెద్దలు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానివ్వండి, ఎలాంటి ఇబ్బంది జరగకుండాలనే ఉద్దేశంతోనే ఈ రోజున తిరుమల తిరుపతి బోర్డు సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా పత్రాలు కూడా గౌరవనీయులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు మూడవ తఫా కలియుగ భవానుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సేవ చేయటానికి అవకాశం కల్పించారు. వారికి నేను జన్మత రుణగ్రస్తుణ్ణి, వారికి కృతజ్ఞాభినందనలు తెలియజేస్తున్నాను. ఇటీవల ఒక పత్రిక, అనేక మంది వెనుకున్నారో కుట్రలు జరుగుతున్నా తెలియదు, కానీ ఒక పత్రిక నా మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ నా వ్యక్తిగత హననానికి పాల్పడింది. దానివల్ల నేను చాలా ఆవేదన చెందాను, చాలా బాధపడుతున్నాను. నా వల్ల ఈ